శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి తృతీయ స్థానంలో గురు శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో బుధాదిత్య యోగం, బుధుడు రవి అక్కడ కనబడుతున్నాడు. పంచములో కేతు ఉన్నాడు. అదేవిధంగా షష్ఠస్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే లాభంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. వ్యయంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక రకమైన ఎక్స్పెన్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో నీ రాశికి పెద్దగా సపోర్టింగ్ చేసేవాడు కాదు కాబట్టి ఏళ్ళనాటి శని కూడా ఆరంభమైంది కాబట్టి ఈ ఏళ్ళనాటి శని ప్రభావం 7.5 సంవత్సరాలు మొదటి 6 నెలలు కొంచెం విపరీతంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత అది కొంచెం తగ్గడం లేకపోతే మనకి అలవాటు అయిపోవడం జరుగుతుందన్నమాట. అంచేత ఏంటంటే మనం దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ 4 months అయిపోయింది కాబట్టి మనం ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ అతను లేదు. ఓకే, ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారంటే కొత్త ప్రయత్నాలు వస్తూ ఉంటాయి, చేతి తగులుతుంటాయి. అదేదో మనకి టెంప్టింగ్గా ఉంటుంటుంది ఒక పక్క. కానీ అది ఎవరు ఇచ్చారా అన్న దాని మీదకి వచ్చినప్పుడు మన రాజ్యాధిపతి శనీశ్వరుడు వ్యయంలో ఉన్నాడు. అంటే మనకు ఉద్యోగం ఇచ్చేవాడు కూడా అక్కడ శనీశ్వరుడే, వాడు వ్యయంలో ఖర్చు ఉన్నాడు. అంటే ఖర్చు పెట్టడం కోసమే ఆ ఉద్యోగాలు చూపిస్తున్నాడు. అంచేది ఏంటంటే కొంత టైం తీసుకోవాలి. నేను చెప్పాను కదా 6 నెలల కాలం అని. సో ఆల్మోస్ట్ ఏప్రిల్లో మొదలైంది మీకు ఏళ్ళనాటి శని ప్రభావం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాత ఏదైనా ఆఫర్లు వస్తే దాన్ని ఆఫర్లు అంటే ఏదైనా క్లిక్ అయితే మాత్రం దాన్ని ఓకే చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ లోపల మాత్రం మీరు గొప్ప ప్రయత్నాలు మాత్రం ముందుకెళ్ళ ప్రయత్నం చేయకండి. ఓకే, అలాగే వ్యాపారం చేసేటప్పుడు కూడా పాత వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని కొంత బ్రాంచెస్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకే కొత్త ప్రోడక్ట్స్ కానీ కొత్త వెంచర్స్లో కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. అంటే ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ ఉన్నారనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళకూడదు. మీరు ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నారనుకోండి, మీరేమో ట్రేడింగ్లోకి వెళ్ళకూడదు. అలా కొత్తది ఏమి మొదలు పెట్టకుండా ఉన్నదాన్నే కొంచెం డెవలప్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంత ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా విదేశాల నుండి మనకు శుభమైన వార్తలు వినే అవకాశాలు ఇప్పుడు కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత ఊరటగా ఉంటుంది. ప్రయత్నం లోపల అక్కడ చేయండి, సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో చిన్న పిసర ఆటంకం కలిగిన ప్రయత్న లోపం చేయండి. డెఫినెట్గా ఈ 15 రోజుల్లో కొన్ని మార్పులు, కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాత్రం పెద్దగా ప్రయత్నం చేయకండి. దానివల్ల పెద్ద మనకు లాభం ఏం లేదు. కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహించడం వలన కొంతవరకు గౌరవం పెరిగే అవకాశం కూడా బాగానే కనిపిస్తుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. అలాగే మీ లక్కీ నెంబర్ వేరు ఆస్పెక్ట్లో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు లక్కీ నెంబర్ చూసుకుంటారు కాబట్టి లక్కీ నెంబర్ 3 ఈ 15 రోజుల్లో బాగా పనిచేస్తుంది. దాన్ని ఫాలో అయ్యి బుద్ధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యము, మంత్రము గురించి మనం మాట్లాడుకోవాలి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి పెద్దగా చెప్పుకోవడానికి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఎక్కువ కనిపించదు. కానీ ఏంటంటే అగ్నితత్వంలో కుజుడు ఆరోగ్యం ఉంటే కన్యలో ఉన్నాడు కాబట్టి కొంత గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇండైజెషన్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు కలగే అవకాశం ఉంటుంది. దాన్ని ఫుడ్ సిస్టమ్ కొద్దిగా మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది. అంతకంటే ఏం చేయవలసిన అవసరం లేదు. విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కొంతవరకు ఏంటంటే ఈ యొక్క కుజుడు యొక్క అగ్నితత్వాన్ని కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ ఇండైజెషన్ సిస్టంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కొంతవరకు క్యూర్ అవ్వడానికి కొంచెం దాని ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.